క్వశ్చన్ అయితే ఉంది. మీ నెక్స్ట్ వీక్ ఐ విల్ కమ్ అప్ విత్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి. హ్యూమన్స్ లైఫ్ పర్పస్ ఏంటండి? పర్పస్ మనం ఇస్తేనే పర్పస్ అండి. దేర్ ఇస్ నో గివెన్ పర్పస్. ఎవరి పర్పస్ ఇవ్వలేదండి. ఇట్స్ ఇన్ జనరల్ టర్మ్స్ అండి. లైక్ ఇప్పుడు లెట్స్ ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళకి వీ నీడ్ టు డూ సమ్ కాంట్రిబ్యూషన్స్ టు ద సొసైటీ ఇన్ బెటర్ స్టేజ్. నాట్ నెసెసరీ. లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే బతకడం. ఓకే, బతకడం అనే దానికి మీనింగ్ ఏంటి? బతకడం అనే మీనింగ్ దానికి యూ హావ్ టు ఫీడ్ యువర్ సెల్ఫ్. అది ఏ జంతువు అయినా సరే, నాట్ ఒక మనుషులకు మాత్రం కదా, ఏ జంతువు అయినా సరే ఫస్ట్ యూ హావ్ టు ఫీడ్ యువర్ సెల్ఫ్. ఓకే, కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్. జాగ్రత్తగా ఉండాలి అంటే డేంజర్స్ నుంచి తప్పించుకోగలగాలి, లేదా డేంజరస్ పొజిషన్లోకి వెళ్లకుండా ఉండటం అన్న జరగాలి. ప్రొక్రియేషన్, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలి. మీరు నెక్స్ట్ జనరేషన్ తయారు చేయకపోతే మీ యానిమల్ యొక్క లేదా జీవి యొక్క లీనియేజ్ ఏదైతే ఉంటుందో అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓకే, సో లైఫ్ యొక్క పర్పస్ మెయిన్ థింగ్స్ సస్టెనెన్స్. ఓకే, బతికి ఉండటం. పుట్టడం వీళ్ళ చేతిలో లేదు కాబట్టి, అంటే జంతువుల చేతిలో లేదు. ఒకసారి పుట్టి బయటకు వచ్చేసిన తర్వాత బతకడం, కాపాడుకోబట్టడం, అంటే లైఫ్ని ప్రిజర్వ్ చేయడం, తర్వాత లైఫ్ని ప్రాపగేట్ చేయడం. దీస్ ఆర్ అంటే మోటే తోర్పే అంటారు చూసారా, పెద్దగా దూరం నుంచి చూస్తే సమ్ 50,000 feet నుంచి చూస్తే దీస్ ఆర్ ద థింగ్స్. జంతువుల దగ్గరికి వచ్చేసరికి ఈచ్ జంతువుని దీని పర్పస్ ఏంటి, దాని పర్పస్ ఏంటి. ద వర్డ్ పర్పస్ మీన్స్ దట్ ఇంటెన్షన్ ఉంది అని అర్థం. ఏ ఇంటెన్షన్ లేదండి దానికి. ఇప్పుడు ఇన్ కేస్ అది బతకాలని ఇంట్రెస్ట్ దానికి లేదనుకోండి, ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మీ దాని గురించి మాట్లాడాలి. అలా ఎన్నో జీవజాతులు ఎండ్ అయిపోయి ఉండొచ్చు కూడా, వీ డోంట్ నో అబౌట్ ఇట్. రైట్, బతికి ఉన్న ఒక జీవజాతి గురించి దీని పర్పస్ ఏంటి అంటే తినటం, పడుకోవటం, పొద్దున్న లేవటం, డేంజర్స్ నుంచి కాపాడుకోవటం, లేదా అది ఫుడ్ కోసం ట్రై చేయడం, తర్వాత ప్రొక్రియేట్ చేయడం, తర్వాత వయసు అయిపోయిందా చచ్చిపోవడం. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ దట్ బీట్స్ దిస్. అంటే లైఫ్ అని మీరు ఏదైతే దేనైతే డిస్క్రైబ్ చేస్తారో ప్రతి ఒక్కటి ఇదే చేస్తున్నాను, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. కాకపోతే మనకి బ్రెయిన్ ఉంది కాబట్టి వీ స్టార్ట్ మేకింగ్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఫర్ అసలు. మనమే ఒక సొసైటీ తయారు చేసుకోవడం, ఆ సొసైటీలో దాన్ని ఏమంటారు బతకడానికి మనమే పద్ధతులను కనిపెట్టడం, ఆ పద్ధతుల కోసం మళ్ళీ మనం కష్టపడటం, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, వాళ్ళకి చదువులు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఇదే సొసైటీలో మళ్ళీ బతకాలి కాబట్టి మళ్ళీ వాళ్ళని ప్రిపేర్ చేయడం, ఒక ర్యాట్ రేస్ లాగా. రైట్, సో కీప్స్ ఆన్ గోయింగ్. దెర్ ఇస్ నో పర్పస్ దట్ ఏమంటారు మనం ఫిక్స్ చేయబడిన పర్పస్ అంటే ఏది లేదండి, మనకి మనమే ఫిక్స్ చేసుకోవాలి. డిడ్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి శ్రీని గారు?